ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనిషిని పోలియున్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము ఈరోజు పరిశీలన చేసినట్లయితే, పొలము అంటే ఈ లోకానికి గుర్తుగా ఉంది. లోకము దేవునిది. దానంతటిపైన నలుమూలల తన రాజ్య స్థాపన జరగాలని దేవుని ఉద్దేశ్యం. విత్తనము విత్తేవాని ఉపమానములో వలె ఇక్కడ విత్తనము అంటే దేవుని వాక్యము, దేవుని ఆత్మ మూలముగా తన రాజ్యములోనికి జన్మించిన ఆయన సంతానం. ప్రియులారా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనిషిని పోలియున్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను అని పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలం. సంఘము అనే పొలము ఎంతో సుందరమైన ఉద్యానవనము వలె ఉండాలి అని మన యజమాని తోటమాలి అయిన మన దేవుడు గోధుమలను తెచ్చి అందులో విత్తాడు. అయితే దుష్టుడైన సాతాను అదే రోజున గురుగులను కూడా విత్తాడు. సంఘమనే పొలములో దేవుని వాక్యాన్ని వినుచు ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ గోధుమలు మరియు గురుగులు ఎదుగుతున్నాయి. కాని వాటి స్వభావము మాత్రము మారలేదు. కాబట్టి గోధుమ గింజ గోధుమలని ఇచ్చింది, గురుగులు గురుగులని ఇచ్చాయి. ప్రిలారా, తాన్నెందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనిషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. తోటమాలి రెండింటికి కూడా ఒకే వాక్యమనే ఎరువును చల్లాడు. రెండింటిని కూడా ఒకే పరిశుద్ధ ఆత్మ అను నీటితో తడిపాడు. రెండింటిని కూడా ఒకే రీతిలో పెంచాడు. అదే దేవుని కృప అనేది చెడ్డవారి మీదను మంచివారి మీదను ఒకేలా ఉంటుంది. కాబట్టి మంచి ఈవులను దీవెనలను అనుగ్రహించి పెంచబడతారు. అయితే గురుగులు తన స్వభావమును కోల్పోకుండా ఆ రీతిగానే ఉండిపోతాయి. ప్రియులారా, గురుగులు అంటే కలుపు మొక్కలు. ఇవి మొలకెత్తే దశలో గోధుమ పైరులానే ఉంటుంది. ఏది గోధుమో ఏది గురుగో అర్థము కాదు. అంతా గోధుమను పోలి ఉంటుంది. ఏలైనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారయుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును అన్న వచనముల ప్రకారము, ప్రిలారా, గురుగులు అనగా నామకార్థపు క్రైస్తవులు, అబద్ధ బోధకులు, అవిశ్వాసులు, లోకానికి దేవునికి ఇద్దరికీ దాసులుగా ఉండాలని చూసేవారు దుష్టులు. ప్రిలారా, ఆ గురుగులు ఎలా ఉంటారంటే ఎల్లప్పుడూ ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ ప్రభు అద్భుతాలను సూచక క్రియలను కనపరుస్తూనే ఉంటారు. ప్రభువా ప్రభువా అని పిలుస్తూనే ఉంటారు. కాని తండ్రి చిత్తం మాత్రము చేయరు. ఎల్లప్పుడూ మంచి వాక్యాన్ని సత్యవాక్యాన్ని వింటూనే ఉంటారు. కాని దాని విషయమై అనుభవ జ్ఞానమును పొందకుండా ఉంటారు. వాక్యము వింటూనే ఉంటారు. విన్న వాక్యాన్ని ఎప్పటికప్పుడు సాతాను వచ్చి ఎత్తుకుపోతూ ఉంటాడు. కాబట్టి వీరు ఎల్లప్పుడూ
ఐహిక విచారములతో దేవుని నుండి వచ్చే దీవెనలు, వరాల కోసం మాత్రమే ఎదురుచూస్తూ పరలోకము గురించిన ఆలోచనలు లేకుండా, దేవుని యందు భయభక్తి అనేది లేకుండా జీవిస్తూ ఉంటారు. అయితే గోధుమలు మాత్రం తండ్రి చిత్తానికి లోబడి దేవుని నిమిత్తము చనిపోవడానికి సైతం స్థిరపడి తన ప్రాణమును పోగొట్టుకొనుటకు ఎల్లప్పుడూ సిద్ధమై ఉంటారు. అంతేకాకుండా తనని తానే పెంటతో సమానముగా ఎంచుకొని దేవుని స్వరూపములోనికి రూపాంతరము చెందుటకు అనేక శ్రమలకు, శోధనలకు, పరీక్షలకు నిలుస్తుంది. దేవునికి నచ్చిన రూపంలోనికి వచ్చేంత వరకు కూడా పూర్తిగా చనిపోవుటకు, క్రీస్తులో తిరిగి లేచుటకు సిద్ధమై ఉంటుంది. ప్రిలారా, దేవుని రాజ్యములో ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి, ఎలా సంతోషముగా జీవించాలి, దేవుని యొద్ద నుండి ఏ వరమును, ఏ ఆశీర్వాదమును పొందుకోవాలి అని ఆలోచించి ప్రయాసపడువారు గురుగులు కాని, దేవుని రాజ్యమంటే భోజనము, పానము కాదు కాని ప్రేమ, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము కాబట్టి నాకట్టి ఆనందము కావాలి అని దానికోసము ప్రయాసపడేవారు గోధుమలు. మరి దేవుని రాజ్యములో ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు వెదుకుచున్నది, నీవు పొందాలని ప్రయత్నించుచున్నది దేనికోసం? ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకొని, పరీక్షించుకొని చూడాలని ప్రార్థనాపూర్వకముగా మిమ్మలందరినీ కోరుకొనుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు, నేను కూడా క్రీస్తు సంఘములో విత్తబడిన వారమే కదా. మరి మనం ఎలా ఉన్నాము? గోధుమ గింజ వలె ఉన్నామా, లేక గురుగుల వలె ఉన్నామా? మన ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉంది? మన ఫలము ఎలా ఉంది? గోధుమలు, గురుగులు రెండు కూడా కోతకాలము వచ్చే వరకు ఒకే పొలములో పోషించబడతాయి. అయితే కోతకాలము నాడు ముందుగా గురుగులు పెరికివేయబడి అగ్నిలో వేయబడతాయి. వేషధారణ కలిగి పైకి గోధుమ గింజ వలె, అంటే విశ్వాసి వలె, క్రైస్తవుని వలె, నేను గొప్ప ప్రార్థనాపరుడను, విశ్వాసిని, గొప్ప ఆధ్యాత్మిక జీవితము కలిగిన వ్యక్తిని అని నీవు వెళ్తున్న నీ సంఘములో, నీ ఇంటిలో, ఈ లోకములో గొప్ప పేరు తెచ్చుకోవడం, దేవునిచే పోషించబడటం ముఖ్యము కాదు. కాని కోతకాలమందు అగ్నిలోనికి పోక తప్పించబడటము ముఖ్యము. కాబట్టి నీ ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉందో ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు పరీక్షించుకోమని మరొక మారు మిమ్మల్ని కోరుకొనిచున్నాను. ప్రియులారా, పొలములో గోధుమల మధ్యన విత్తబడిన గురుగుల వలె నీవున్నావా, లేక గోధుమ గింజ వలె నీవున్నావా? నీవేంటి అనేది ఇతరులు నీకిచ్చే సాక్ష్యాన్ని బట్టో, లేక వారి మధ్య నీ ప్రవర్తనను బట్టో మనుషులు అంచనా వేస్తారు నీ పై రూపాన్ని చూసి. కాని దేవుడు మాత్రము నీ క్రియలను బట్టి, నీ ఫలమును బట్టి, నీ హృదయమును బట్టి తీర్పు తీరుస్తాడు. మరి కోతకాలమందు గోధుమ గింజలు యజమానుని కొట్టులో కూర్చబడినట్లుగా నీవు, నేను పరలోక రాజ్యములో ప్రవేశించగలిగే వారిగా ఉన్నామా, లేక అగ్నిలోనికి వేయబడే గురుగుల వలె ఉన్నామా? ఒక్కసారి దేవుని వాక్యము వెలుగులో ఈరోజు మనల్ని మనము పరిశీలించుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం ఈ లోకములో మంచి చెడ్డలు రెండు కలిసే ఉన్నాయి. దేవుని శత్రువు ఈ లోకములో చెడ్డవాళ్లను వెదజల్లిపోయే సాతాను. దేవుడు శ్రేష్టమైన విత్తనాలనే విత్తాడు. అందరి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలనే కలిగి ఉన్నాడు. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు అన్న వచనము ప్రకారము అపవాది వారిలో వక్రమైన బీజాలు విత్తడము ద్వారా వాడి రాజ్యాన్ని విస్తరింపజేసుకునే పనిలో ఉన్నాడు. ప్రియులారా, లోకము నుండి దుర్మార్గులను ఏరివేసే సమయంలో కొందరు మంచి వారిని కూడా
నాశనము చేయకుండా ఆ విధముగా చేయగలగడం దేవుని సేవకులకు అసాధ్యం. ఇందుకు ఒక కారణం ఏమిటంటే గురుగునకు గోధుమకు మధ్య గల తేడాను ఆరంభ దశలో గుర్తించడం అంత తేలిక కాదు. అటువంటి పరిస్థితులలో గురుగులను వేరుపరిచే క్రమంలో శ్రేష్టమైన గోధుమలను కూడా పెళ్లగించవచ్చు. అయినా అలా చేయడానికి దేవునికి తప్ప చాలినంత జ్ఞానం, బల ప్రభావాలు మరెవరికి ఉన్నాయి? ఎవరికీ లేవు. కాబట్టి ప్రిలారా, అత్యంత ప్రాముఖ్యమైన విషయము ఏమిటంటే తగిన కాలములో సాతాను పిల్లలు దేవుని పిల్లలుగా మారే అవకాశముంది. అందుకే చివరి వరకు దీర్ఘశాంతము కలిగి వారు రక్షించబడడానికి ప్రభు ఈరోజు అవకాశమిస్తున్నారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యుగాంతములో జరగబోయే గొప్ప పంట కోత సమయాన దేవుడు సాతాను సంతానము నుండి తన సంతానమంతటినీ వేరు చేస్తాడు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలను గొర్రెల నుండి వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలబెడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిస్తున్న నీవు గొర్రెల మందలో ఉంటావా, మేకల మందలో ఉంటావా? నిర్ణయం నీదే. ఆలోచించుకో. దేవుడు ఈరోజు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. నిన్ను నీవు మార్చుకొని గోధుమ గింజవలె మారాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఒకవేళ ఆయన ఆశను నీవు నిరాకరిస్తూ గురుగుల వలె ఉండాలని నీవు ఆశపడితే ఆయనొచ్చిన దినాన ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త, పెరికివేయబడతావు, అగ్నిలో కాల్చివేయబడతావు. కాబట్టి నిన్ను నీవు ఈ క్షణాన సరిదిద్దుకొని ఆయనను కాపరిగా పెట్టుకొని నిన్ను, నీ కుటుంబాన్ని ఆయనలో ఫలింపజేయుటకు అటువంటి ఆశ కలిగి ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పంట కోతలో మొదట పోగు చేయబడేది సాతాను సంతానమే. కాబట్టి ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. కాబట్టి న్యాయాధిపతిగా ఆయన నిలబడితే గురుగులుగా మన జీవితాలుంటే ఈ దినం అత్యంత భయంకరం. ప్రియ సహోదరి సహోదరుడా, సరిచేసుకుందాం, ప్రభు కొరకు ఫలిద్దాం. అట్టి రీతిగా మన జీవితాలను ఆయన రాకడ కొరకు సిద్ధపరుచుకునేటటువంటి కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనములను తెలియజేస్తున్నాం. దేవ, ఈ నూతన దినములో మీ బలమైన వాగ్దాన వచనము ద్వారా అయ్యా మమ్మల్ని ఆత్మీయముగా బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం. దేవా, మేము కూడా గురుగుల వలె కాక నా తండ్రి, మంచి గోధుమల వలె నీ కొట్టులో కూర్చబడినట్లుగా మాకటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, అవకాశము మా చేతిలో ఉండగానే మా జీవితాలను మేము సరిచేసుకొని, మా వంకర పాపపు మార్గాలను మేము సరిచేసుకొని, మా జీవితాలను నీ పాద సన్నిధిలో పెట్టుకొని యథార్థమైన పరిశుద్ధమైన జీవితము జీవించుటకు మాకు అటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. అయా, ఈరోజు సాతాను అనేక శోధనలు మాకు కలుగజేస్తుండగా నా తండ్రి, మీ శక్తివంతమైన వాక్యము ద్వారా
వాటన్నిటినీ జయించుటకు మీ శక్తిని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం నైనా. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నైనా. వారందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. విష జ్వరాల ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, బిడ్డల్ని రోజు దర్శించి వారి ప్రతి శారీరక మానసిక బలహీనతల నుండి బిడ్డలకు విడుదల దయచేసి అయ్యా మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవశాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ, ఈ దినాన మీరు బిడ్డలతో మాట్లాడండి నాయన. వారి మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకమును కలిగించి అయా విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు నాయన. ఏ బిడ్డ ఎక్కర అవసరత చేత కన్నీరు విడుస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో విన్నవించుకుంటున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మంచి గురుగులుగా బిడ్డలందరూ ఉండులాగున మీ సహాయము బిడ్డలందరికీ దయచేసి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.